పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. ఈరోజు మన అందరం కూడా మనకి సమస్య తెలుసు, సమస్య మీద పోరాటం తెలుసు. ఇక్కడ ఉన్న అందరూ, ఇక్కడ మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమస్యకి కడుపు కాలిన వాళ్ళమే, సమస్యకి ఎదురెళ్ళిన వాళ్ళమే, సమస్యలకు దెబ్బలు తిన్న వాళ్ళమే. ఆ దెబ్బ తిన్నాం కాబట్టే జనసేన జెండా అనే ఆయుధాన్ని పట్టుకుని జనసేన పార్టీలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం క్లియర్గా చెప్తున్నాం, 14 ఏళ్ళు 2014 మార్చి 14 ప్రత్యక్షంగా పరోక్షంగా మన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో అవమానాలు, అవహేళనలు. అసలు మీ పార్టీ తెలంగాణలో ఉందా, మీ పార్టీకి తెలంగాణతో సంబంధం ఏంది, మీ నాయకుడిని పోయి ఆంధ్రాలో చూసుకోమనండి, ఆంధ్రాలో ఆయనకి దిక్కు లేదు, ఇటువంటి ఎన్నో మాటలు ఇక్కడ ఉన్న మనందరూ అవమానం పడ్డాం. కానీ ఈ రోజున భారతదేశపు చరిత్రలోనే బంగారు అక్షరాలతో 2021 సాధించి 100% స్ట్రైక్ రేట్ లో మన అందరూ గర్వంగా చెప్పుకునే విధంగా మన నాయకుడు మన యొక్క పార్టీ నిలబెట్టారు. అయితే ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? జనసేన పార్టీ అనేటువంటి ఒక వారధి అధ్యక్షుడు వారు వేసిన తర్వాత అక్టోబర్ మనకి విజయదశమి రోజు మన తెలంగాణకి, అంటే మొత్తం పార్టీకైనా కూడా మన తెలంగాణ బిడ్డ, మన బిడ్డ అయినటువంటి రామన్నని దానికి సారథిగా వేసి మనందరికీ పంపించారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అధ్యక్షుడు వారు ఎప్పుడు ఒకటే చెప్తారు, పదవి కోసం రాలేదు, లేకపోతే ఒక ప్రభుత్వాన్ని అనుభవించడానికి రాలేదు, ప్రజా సమస్యల కోసం నలిగాను నిలబెట్టాను అన్నారు. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మనందరూ మన జనసేన జెండా అనే ఆయుధాన్ని ఏ విధంగా ముందు పెట్టుకుని పోవాలి ఈరోజు తెలంగాణలో అంటే, ఎక్కడైనా కూడా చరిత్ర ఒకటే చెప్తుంది, నరాలు తెగేంత పోరాటం చేయకపోతే, నరాలు తెగేంత పోరాటం చేస్తేనే తరాలు గుర్తు పెట్టుకునేంత స్థిరంగా బలపడిపోతాం. మనమే నాయకులు, అది గుర్తు పెట్టుకోవాలి. అధ్యక్షుడు చెప్తారు, ఈ మాట చెప్పి ముగిస్తున్నా. అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, పెద్దలు అందరూ ఉన్నారు, వారి యొక్క సందేశాలు విందాం. మనం ఎంత బలంగా ముందుకెళ్ళాలంటే అధ్యక్షుడు వారు ఏం చేసినా ఒకటే చెప్తారు, నిన్నెవరన్నా ఆపాడా? మనకున్న ఆయుధం మన అధ్యక్షుడు వారు. మనల్ని ఎవరు ఆపేది తెలంగాణలో? ఎవ్వరు ఆపలేరు. ఒక్కసారి ముక్త కంఠంతో అందరూ ఒక్కసారి జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. సార్ చివరిగా ఒక మాట సార్, ఇక్కడున్న అనేక మందిలో నాకు ప్రత్యేకించి గోపాలకృష్ణ గారు ఎవరైతే మనం వారి సభ్యత్వాలు ఎక్కువ చేశామన్నారో, నాకు తెలిసి చేవెళ్ల పార్లమెంట్ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మొదటి నుంచి జెండా పట్టుకుని ఆయన ఒక్కడే భుజం మీద జెండా వేసుకుని తిరిగినటువంటి వ్యక్తి సార్ ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా ఎల్బీ నగర్ లో అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఒక పెద్దలుగా వారు వచ్చి ప్రతి ఒక్క పాదయాత్రలు కానివ్వండి, బూతులకు తిరిగినప్పుడు, ఇంటింటికి తిరిగినప్పుడు, ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే సార్ ఎల్బీ నగర్ లో నేను ప్రతి కార్యక్రమం నా సొంతంగా చేస్తున్నాను సార్. చివరిలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు నాకు కొంతమంది, అక్క మేము కూడా మీకు అండగా నిలవాలనుకుంటున్నామని చెప్పి, అంటే నేను ఎందుకంటే బహిరంగంగానే చెప్తున్నా సార్, ఓవరాల్ గా అన్ని కార్యక్రమాలు ఎల్బీ నగర్ లో నా సొంతంగా చేస్తున్నా సార్. నేను చివరి పెట్టిన మీటింగ్ కి నాకు మొత్తం 98,116 రూపాయలు విరాళాలు ఇచ్చారు సార్ అందరూ. అందులో పెద్ద 10,000 రూపాయలు నాకు జనసేన పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ మీటింగ్ ఉపయోగించండి అమ్మా అని స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి వ్యక్తి. మరొకసారి వారికి, వారిలాగా అనేక కార్యక్రమాలు, నిజం చెప్తున్నాను, ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు అయ్యా ఎక్కువ అంటే మనమే, ధైర్యంగా చెప్పుకుందాం మనమే, రాబోయే రోజులు మనమే. ధన్యవాదాలు సార్, నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ